అవ్వ ఈసారి వడ్ల పైసలు వచ్చినాక బండి కొనుక్కోవాలి. అట్టికాళ్ళతో తిరిగితే మెత్తకాళ్ళు పడతాని. మా అత్తగారు కట్నం కింద బండి పెడతారు అనుకుంటే డొక్కు సైకిల్ పెట్టిరు. అయినా వాళ్ళు కొనియకుంటేంది, నేను కొనుక్కోనా? నాకు సాత కదా, వాళ్ళ మీద ముఖం కట్టుకుంటానా? నీ అవ్వ కొత్త బండి కొనుక్కున్నాక పూజ చేసి నిమ్మకాయ దొక్కి ఫస్ట్ గేర్ వేసి క్లచ్ ఇడిచి ఆరం కొట్టి పోతంటే ఎంటుకలు పైకి పోతాయి, ఎంటుకలు పైకి పోతాయి. ఇక కొనుడే. ఎటువంటి మనిషి తెల్లళ్ళు ఎత్తనే శంగో బిల్ల అంటాండు, తిరిగి తిరిగి అత్తాండు, తరుగుపోకుండా తింటాండు. అండి పెట్టలేక ఓ సాగు చత్తున్నా, ఏడవేండో ఏమో. ఫోనన్న ఎత్తా ఇక. ఎవరత్తలేరు కదా, ఎట్లా పడే గతి. అగో గిన్నెడతారు మామ వస్తాడుగా. నమస్తే మామ, ఏం సంగతే? ఏం సాయంత్రా పొద్దుగాల ఊరికి తెల్లారకముందే ఇక ఎల్లకుండా నడవే కదనే. అన్నయ్య మెల్ల కమ్మి కడుపు నింపుకొని పోదామని పోతాన్నా. ఇక నీ పని ఉండేవరా, రూపాయి పెట్టకున్నా రూపాయి వాడుకొని తాగుతావారా? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను పిహెచ్డి చేసినా గానీ అడ్లమ్ముడు వేనేట కదా, ఒక వాటర్ తాగిపిస్తూ పారాదు. ఎవరు చెప్పారా నీకు? ఐకేపీ సెంటరా నా వడ్లు అలిగి కూర్చున్నాయి. నీకెవడో భలే చెప్పాడు కదా నీకు. అందరు మంచిగా చెప్తారు, నీ భలే ఉన్నవరా నాకు. నీ ఇసొంటలు మంచిగా దొరుకుతుంది తెల్లారంగా నాకు. కొద్దిగా మిస్ అయ్యిండు. ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఎప్పుడు దొరకాలి? హలో ఏందే? మానందకు కూడా తెల్లళ్ళు ఎత్తనే కడుపులు ఇంత ఓసుడు కావన్నా, రారాదు ఇంటికిగా. మా అత్త గాని ఒక ఆమ్లెట్ ఈ కారం గట్టిగేసి ఇక అన్నయ్య అడిగి తాగెత్త గాని. మీ బతుకులు చెడా. అట్లా నా తాత తాగత్తే ఎలా నీకు తన్నులు తప్పాయి అనుకుంటున్నావేమో. ఎక్క దీంతో బాధకే ఉంది కదా, అత్తున తీయే ఆగు. సరే దన్నన్ రా ఇంటికి. అందరికో బాధ అయితే దీనికో బాధ. ఎట్లా ఇప్పుడు? రవలి రవలి ఉన్నావానే? అగో నిన్నే ఉన్నావు కదా. మా ఉన్నగాని ఏంది? అగో ఆటకోగిరి లెక్క ఆడేదానివి ఊసర వేడి లెక్క ఊగుతానవేందే? ఏమో కూడా ఏమో పో, ఇప్పుడే పానం అని తీసుకుపోయినట్టు అవుతుంది. కొంప తీసేవన్న విశేషం ఏంది? ఆటగాడు ఇంకోసారి విశేషం అంటే ఇసం పెడతా తాత. అసలు కూడా ఆడో గాని అన్ని వైనాలు పెడతావు. నాకు శాతం అవుతలేదంటే. అయ్యో ఇష్టం లేని పాము లెక్క బుసలు ఉట్టబడితేవేందే? ఉత్తగా నాన్న తీయరాదు. మరి లేకపోతే ఏంది? సాతగాక నేనుంటే నువ్వు సౌతులో పోరు పెట్టబడితేవి. నాకు ఉంటదనం కావచ్చే, ఒకసారి వల్ల పట్టు రాదు. ఏంది వాళ్ళు పట్టన్నా? మా భర్త గాని సాటేదే సాయిమన్లు ఉంది తేపోవే. మా దెత్తగా నువ్వు లేచి కూసో. సరే దీనికి ఇప్పుడు ఎవరు పట్టిరు? లేని పోని పని పెడుతుంది నాకు. ఉండే కాడు ఉండది. ఇక రావే. మంచిగా చెప్పు తల్లి. ఏముడాల రాజన్న, కొండగట్టు అంజన్న, కోరెల్లి మల్లన్న, పోచావ తల్లి, ఎల్లవ తల్లి. ఇవన్నీ చెప్పినా ఊతలేదంటే ఏమన్నా ఆత్మలు ఇట్లా పట్టినా ఏంటి? మటన్ కావన్నా, మందు కావన్నా, చికెన్ కావన్నా చెప్పురి. మందు మటన్ అని మంచిగా తిని తాగుదాం అనుకుంటానా? మంచిగా పట్టు. నీ అవ్వ అన్ని దేవుళ్ళకు మొక్కిన ఊతలేదు కాదే. కొంపదీసి మా తాతకి ఇట్లా కావచ్చు. మా తాతకు సార అంటే ఇష్టం. తాత సార కావన్నా? అవ్వ ఊతలేదు అంటే పెయిల పుట్టిందానే? ఏమో అడుగు. మరి పెయిల పుట్టిందా? అన్ని దేవుళ్ళని కలిసినావు, ఇంకేమున్నాయే? అన్ని దేవుళ్ళని కలిసినావు గాని పొలం కాడ మైసమ్మని కలిసినావా? అబ్బా కొడుక, అదొక్కటే మర్చిపోయినా. పొలం కాడ మైసమ్మనా? అగో ఊగుతాంది. మొన్ననే చేసినాం కాదే. మైసమ్మని చేసినాం గాని తిరుగుబారం చేసినామా? ఆవు నీ వద్ద కాదే తల్లి. మైసవ తల్లి ఏమనుకోకు బాంచను. నేనే మర్చిపోయినా. నా పిల్లానికి ఇప్పటిది ఇప్పుడు తక్కువైందనుకో నీకు ఎదురుచ్చి కొన్ని కొత్తా, కొబ్బరికాయ కొడతా.
తక్కువ ఉంటే ఊగు తల్లి, నన్ను క్షమించు. ఊగుతానే అంటే తక్కువ అవుతుందట. ఇంకేని నువ్వు పోయి కొబ్బరికాయ రేపో, వచ్చినాక ఎదిరించి కోడిని వద్దాం. ఏ కొబ్బరికాయ కొండింది, పులిపాటిని కూడా తెస్తా. అయ్యో మొత్తం అంత మొక్కుకు మత్త గొల్పి అంత మంది ఎందుకు? ఓ పిచ్చిదానా, ఎంత మొక్కినా మనం సుక్కేసుకోపోతే ఆ తల్లి మెచ్చదే. అందుకే అన్నా, గట్లయితే మా అన్నని వదిలిని కూడా రమ్మని ఫోన్ చేయి. అంతగానో మనం కొడతారా? ఇంకా అంటలేమని చూస్తానే. మారమ్మంట గాని సాట తీసుకుపోయి లోపల పెట్టు, నేను కొబ్బరికాయ పట్టుకత్తా. వచ్చినాక కొన్ని ఎదిరించి మొక్కుదా ఇంట్లో. చెప్పండి రామరే. పెద్ద మనుషులు నమ్మి పెళ్లి చేసుకుంటే పెండల బతుకైంది నా బతుకు. చేసి రెక్కలు పోతున్నాయి. ఈ సారి పని ఇరం కొద్ది కూడా చేయడు ఇది కుమారుడు. నువ్వు చేస్తా వలిపోయింది, నేను చేయకుండా చిన్నవేం దానే. మరి లేకుంటే ఒక్కొక్కరు చుడుకో గడ్డంతా దగ్గరికి వేసుకొని గుడ్లకు వచ్చిన కోళ్ళకి ఎట్లా అన్నారు? నీ అక్క ఊరవిసుకోవాలి ఎమరుతాను చల్లవడంగా మా చేద్దాం తీయరా అదే. చల్లవాళ్ళకి ఇంట్లోనే సాపుకొని అంటావా? నేత బువ్వకూర అనుకుని వస్తా. నువ్వైతే నాడు పొద్దులు పడ్డట్టు ఇంట్లోనే వంట అంటావు. అన్నం కూర అండేవాడు కాళ్ళు అయితే కానీ చల్లబుట్టే చదివేతాం పా. పాత తప్ప ఎండకి ఎండాలి నువ్వు. నేను అట్టుకుంటే నువ్వేడు వస్తావు. నడు విడుగులో మొక్క నాడు కట్ట మొక్క కూడా. అంజలి, అంజలి ఏమైంది? ఏగితక పోయేటివి అంజలి. ఈ గౌడు డబ్బా పట్టుకోపోనంటున్నాడు. వచ్చినవా? రోజు ఇదే రావుడేనా? తాయి అయితే ఎట్లా? పిచ్చానా? నేను నవ్వుతే నీకేమైతే? నాకు కాదురా నీకే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అమ్మా ఎవరికి చూసేది కానీ ఏందే మాకు ఫోన్ చేసి రమ్మంటివి. ఇక మల్లయ్య తాత దగ్గర మంద వచ్చినవట కదా, ముసళ్ళు చూసి ఇంటికి వచ్చి ఒకటి తిట్టుడు తిట్టింది. నీ అవ్వ ముసలానికి ఏడ పనిలే అని ఆయన ఏమన్నా ఉత్తారా? ఆయన ఆ మల్లెత్త పిలిచి అరగి పింఛన్ పైసలు పడ్డో లేదో మెసేజ్ చూడరా అన్నాడు. చూడు అంటే చూడు అంటే కొర్రు ఆపితే చూస్తా అని చెప్పిన, తాపించిండు చూసిన. నీ తావోతు నీ జుట్టు వీక అందరి దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రాయి నన్ను ఆగని చేస్తావు. మీ అక్క ఇవాళ పొట్టు పొట్టు తాగాలే, కూర మొత్తం తినాలే. ఏమెండ కొడుతాంది నీ అవ్వని. నా పిల్ల మా బామ్మది గానికి ఫోన్ చేయమన్నది, చేయకపోయింది అనుకో దాంతో మళ్ళా లొల్లి చేసి కలబడతా. దీనికి సిరి కొడుతుంది కొట్టుడికి అగ్గి కదలుగా. ఇప్పుడే బోల్రా మా బాగా ఫోన్ చేస్తాను. అబ్బాయిలకు ఏదో ఫోన్ చేయి. హలో ఏంద్రా ఏమో మోసపోతానావు? ఏం లేదే, బర్రె పాడై తలుగు తెంపుకొని ఉరుకుతుంది, దాని ఎంబడి పడుతున్నా గాని ఏందో చెప్పరాదు నువ్వు. ఏం లేదురా, మీ చెల్లి ఇది వరకు కుసురుంటే అల్లు వచ్చిన బాయికాడి మైసమ్మ అని వచ్చింది. మైసమ్మకు మొన్నటి ఎత్తురు కాదే, మళ్ళీ ఏందట? తిరుగువారం చేయలేదురా. నువ్వు చెల్లని తీసుకొని జల్లిరా. నువ్వు వచ్చినాక బాయికాడి పోయి కొబ్బరికాయ కొడదాం, ఇంటికి వచ్చినాక ఎదిరించి కొన్ని కోసుకుందాం. మా ఇద్దరికి వస్తుందారా? జల్లిరా, పొద్దుపోక ముందుకు. మందు కూడా తెస్తానా? సరే బా హస్తంతి. సరే. ఏంటిదట మీ బావకు? మైసమ్మకు తిరువారం చెప్తారు అట్నే, ఇద్దరిని రమ్మన్నారు. కోంప ఏ నాతో ఏడైతుంది? నేను లచ్చక్కలకు బదులు పోవాలి. ఏ బాధల కంగల నాకు మందా మంచి నన్ను ఎవరు తీసుకురావాలి చెప్పు. కోంప మళ్ళా మైసమ్మ నిన్ను పట్టింది అనుకో, మళ్ళీ నీకు దించిపోసుడు ఎత్తిపోసుడు అదో ఖర్చు. ఏ ఊకుండు మీ తాత ఎప్పుడు వచ్చిండే? అప్పుడు పొద్దుగల బస్కు మరి 200 కుర్రగా ఇస్తారంట, ఆయన చేసుకుని వస్తా. నీ అవ్వ మా బామ్మర్ది గాని తోటి ఏడిపోయినా గిదే తిప్పల. అడుగు ఎంత తాగుతాడో ఏమో. మేఘముతాడా మీ శంకర్ బావుల చెట్టు కింద నీళ్ళ బాటిల్ పెట్టిన తీసుకురాపో, నాకు దూప బాగా అవుతుంది. తెచ్చుకోపో, తిట్టనీకి సాధన అయితే గానీ తెచ్చుకోనికి సాధ కదా. అత్తికి ఎండేలా తీసుకొచ్చి పెట్టినావు నన్ను. లేకుంటే అన్ని అర్రలు వంట ఆడొక్కోలే, నీళ్ళు లేపో అంటే నీళ్ళుగుతాన్నావు. నువ్వు గిలగిల కొట్టుకున్నాం, పచ్చి మంచినీళ్ళు కూడా అంతేనా, ఏం చేసుకుంటా చేసుకోపో. అట్లా నా తాత వాళ్ళకి అన్నమేమో నత్తవుగా, అన్ని తెలకల మంది కలుపుతావు. నీకు నాకు కూడా అంతే మంచినీళ్ళు. తెచ్చుడు కాదురా, అన్ని తిండి కలుపుతా. నాకు పింఛనన్న వస్తుంది ఇంత. రవలి, ఓ రవలి, ఏమైందే? మీ అన్నవాదిని ఇంకా రాకపాయే? అయ్యో
అత్తురు కావచ్చు. ఏమత్తారో ఏమో ఆడ ఏడదాగి పొడుతాండో. అయితే నీ కోడి ఎండవు కత్తది, ఇన్న నీళ్ళు పెట్టుకో. సరే తీ. బాగా కొడుతుంది కదా అవును చక్కనైతే వాని. ఓనే పడతాయి. మళ్ళెందుకు ఆపినవురా మానంద కూడా. అరే అవతలికి వచ్చినట్టు అవుతుంది, దిగు. నీతోటైతే తొవ్వనే సాగదు. సాగు జల్దీ అత్త గాని ఆనే ఉండు. అమ్మయ్యా, ఒక్క పెగ్గు తాగినాక పానం హుషారొచ్చింది. గట్ల కాదే, పొద్దుగాల నుంచి మందు లేకపోయేసరికి నాలుగు కొద్దిగా దొడ్డైంది అంతే. నాలుక మన్న అవుడు కాదు, ఇలా నీ నరాల తిట్టావు కొడుకో. అత్తే 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 నడు పోంపా. అబ్బాయి తాగిని మొత్తం తీస్తాంది. నేను మా ఆపుతాను గాని మా అన్న వచ్చేదాకా ఆగమంటే ఆగుతూనే లేవు కదా. ఇక మీ అన్న వచ్చాక ఈడ వంటాం, ఎండెట్లా కొడుతుంది. పొలం కాడికి పోయినాక ఫోన్ చేస్తా. అగో రాని వస్తారు కదా, ఎంతసేపు రా బామ్మారిది. ఏ ఎండ బాగా కొట్టింది అబ్బా, కళ్ళని బయలు కమ్మినట్టు అయింది. నీకు అన్ని కప్పుతాయి పాప. అంత మంచిగా చెల్లె మంది ఎత్తారా? మందు తెస్తానంటానవా? కళ్ళు కనబడతాడు ఎవరా? కళ్ళే పట్టుకొస్తానా చెప్పన వారి ఆడ కొబ్బరికాయ కొట్టి ఇంటికాడ కోడిని ఎదిరించిపోయాలి. ఏమైనా నాకు ఇంతసేపు ఎత్తావు. మెల్లగా అడుగుతుంది. మంచిగా మొక్కు. అవ్వ మైసావ తల్లి, బాంచన ఏదో పొరపాటు అయింది, మర్చిపోయినాం, ఏమనుకోకు. మా పంటలు మంచిగా పండాలి, గొడ్డు గోదా మంచిగా ఉండాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నాకు ఆవుడాల పిల్లలు పుడితే ఆటతోటి చేస్తా. మంచిగా మొక్కు. అవ్వా మైసావ తల్లి, నన్ను క్షమించు బాంచను. మంచిగా ఉండాలి మా పంటలు, మేము ఆరోగ్యంగా ఉండాలి బాంచను. నా పిల్లం మంచిగా ఉండాలి బాంచను. మొక్కినావా? మొక్కినే. కొట్టు కొబ్బరి. బా బయటకు వేస్తా మీరు కానీ ఇదిగా. సరే కానిస్తాం కానీ చెప్పను రా. ఏ చెప్పని వస్తేనే నేను కాటగలుగుతానా? నేను ఊళ్ళో తిరిగిన నేనే. సరే సరే పో. ఇవ్వని పదవీద వాళ్ళు ఉన్నారు, నాకేమో 4 గంటలకి పాడైతుంది. ఎట్లా తెల్లగాలు తెచ్చిండు, పూట తెత్త అయిపోవు కదా. సరే కష్టపెట్టాడు, ఏం మనిషి ఏమి. అమ్మ దొంగ బావా, మందు తీసుకొచ్చి నాకు తెలియకుంటే దాచిపెట్టినావు. ఇది నీకెడ దక్కనిస్తా, సంగతి చెప్తా. ఎవరో పెగ్గులు లాగినట్టే ఉన్నాడుగా. ఇదేంది అంత ఎట్లా ఉన్నది? పసర పసర వస్తుంది. ఏంది మాగింది? ఏంది బాగా మాగినట్టున్నది. నెక్క మొత్తం తాగుతాయి, డౌట్ వస్తుంది. ఏం కాదు, ఇంకో పెగ్గు తాగి పోదు. చుంచులే కళ్ళు తాగుతావా? ఏ నాకు వద్దు, నువ్వు తాగు. ఏమిరా వారి అటే పోతివి? ఎండాకాలం కదా బావ, అంతా ఐతలేసినట్టు అయింది. ఏంది శంకర్ బావ, మొన్న మైసమ్మకి వేసినట్టు అయితే మళ్ళీ వేస్తుల్లా? అయ్యో మొన్న చేసిన పిల్ల తిరుగువారం చేయలే కదా. ఓ తిరువారం చేస్తాలా? ఆవు పిల్ల ఆవురా కొరకాసు. మొన్న గడ్డి మనిషి తెచ్చిన ఆవురా. నీ గడ్డి మందు నాకెందుకే, మొత్తం అంతా ఎలక పొక్కలు పోసి అదే చెట్టుకు గట్టినా. ఏంది
ఆ చెట్టు కట్టిన గడ్డి మందా ఎందుకురా గడ్డి మంద అంటాను? ఏం లేదు బావా, నువ్వు మాకు తెలియకుండా మందు తెచ్చుకొని అలా కట్టావు కావచ్చు అని అది మందని పని నేను తాగిన అంజలి తాగినప్పటి నుంచి నాకు అంత అవుతుంది. నేను దావగల కేసుకపోరే నేను బతుకున్నా బతకను. खत्म टाटा गुड बाय